తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద బుగ్గమఠం భూముల ఆక్రమణలపై సర్వే నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి ఆక్రమణలో బుగ్గమఠం భూములున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే అనేక సార్లు వివిధ కారణాలతో సర్వే వాయిదా పడింది. ఈ రోజు సర్వే ఖచ్చితంగా చేయాలని నిర్ణయించారు. పోలీసు బందోబస్తు మధ్య పెద్దిరెడ్డి భూముల వద్దకు సర్వే అధికారులు చేరుకున్నారు. అయితే సర్వే అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకుంటున్నారు. పెద్దిరెడ్డి ఇంటి వద్ద సర్వేకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్, లక్ష్మీ దుర్గా మొత్తం మీద సర్వే అధికారులు తీరు కావచ్చు, ఇటు ఆ యొక్క పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, నువ్వు కొట్టినట్టు నటించు, నేను ఏడ్చినట్టు నటిస్తానన్న విధంగా మొత్తం వ్యవహారం నడుస్తుంది. అసలు సర్వే ఎలా జరగాలి, నడి రోడ్డు పైన అసలు భూమికి సంబంధం లేనటువంటి జాగాలో సర్వేయర్లు తీసుకొచ్చి అడ్డుకుంటున్నారు. ఉన్నది సర్వేయర్లు రోడ్డు పైన ఉన్నారు, పబ్లిక్ రోడ్లో ఉన్నారు. వాళ్ళ స్థలంలోకి ఇంకా ఎంటర్ కూడా కాలేదు. వాళ్ళ స్థలంలోకి ఎంటర్ కాకపోయినా కూడా వాళ్ళు వచ్చి కొంతమంది అడ్డుకుంటున్నారు. అయితే మనం చూడొచ్చు, అసలు తూతూ మంత్రంగా పోలీసులు ఎంతమంది వచ్చారు భద్రతకు సంబంధించి అని చెప్తే కనీసం ఒక నలుగురు పోలీసులు వచ్చారు. ఇంత పెద్ద సర్వేకి సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతూ ఉంటే ఒక్కో స్టేషన్ నుంచి ముగ్గురు బ్లూ కోల్డ్ పోలీసులు వచ్చారు. ఇక్కడ ఇంతమంది అడ్డుకుంటుంటే కేవలం ప్రేక్షక పాత్ర పోలీసులు వహిస్తున్నారు. మొత్తం అసలు పెద్దిరెడ్డి ఇంటికి సంబంధించి కోర్టుకు సంబంధించినటువంటి సరైనటువంటి సాక్ష్యాధారాలు ఈయన పరిస్థితి. అయితే కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, ఈ కలెక్టర్ స్వయంగా ఆదేశించారు. అయినప్పటికీ కూడా సర్వేయర్ని రోడ్డు పైన పబ్లిక్ రోడ్లో అడ్డుకుంటున్నారు. ఇది వాళ్ళ స్థలంలోకి ఇంకా కూడా ఎంటర్ కాని పరిస్థితి. రోడ్డు పైన అందరూ వెళ్ళేటువంటి పరిస్థితి. ఆ రోడ్డు పైన కూడా అడ్డుకుంటున్నా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. కనీసం సెక్యూరిటీ లేదు. రెవెన్యూ వాళ్ళు కూడా ఇంత జరుగుతూ ఉంటే పోలీసులకు కావచ్చు, తమ ఉన్నతాధికారులకు కావచ్చు కంప్లైంట్ ఇచ్చి, అంటే ఆన్ డ్యూటీ పైన ఉన్నప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళని అడ్డుకుంటుంటే కనీసం ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో చూసాం. అన్నీ ఉన్నా కూడా దౌర్జన్యంగా చేసినటువంటి పరిస్థితి. కూల్చివేతలు కాదు, ఇక్కడ సర్వే చేయడానికి కూడా వీలు కాని పరిస్థితి. గత ప్రభుత్వంలో కూల్చివేసిన పరిస్థితి, పబ్లిక్గా కూల్చేసినారు. అయితే అడ్డుకుంటున్నారు. ఇక్కడ సర్వే అధికారులను అడ్డుకుంటేటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా కనీసం రాలేదు, వాళ్ళు కంప్లైంట్ చేయలేదు. మనం అసలు కొంతమందిని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉండేటువంటి అధికారులు ఉన్నారు, సర్వేకి సంబంధించినటువంటి వచ్చినటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం. ఏమండి, మీరు ఎందుకు వచ్చారండి? మేము ఎండోమెంట్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన భూమి ల్యాండ్స్ కొల్చేదానికి వచ్చాం. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? ప్రెసెంట్ ఎక్కడ నిలుచుకుని ఉన్నారు? ఎంత సరే కాదండి, మీరు పబ్లిక్ రోడ్లో ఉన్నారండి. పబ్లిక్ రోడ్లో మీరుంటే వాళ్ళు ఎట్ట వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటారు? మమ్మల్ని ఎవరు అడ్డుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆపుతున్నారు కదా, మీడియా అంతా చూస్తా ఉంది. మీరు ఎందుకు పోయి సర్వే చేయలేదు? ఎండోమెంట్ వాళ్ళకి ఇది మాట్లాడుతున్నారు అంతే, మాకెవరు ఏం ఆపలేదు. మీరు ఎందుకు పోలేదు? అయితే లోపలికి పోయి ఎందుకు సర్వే చేయలేదు? ఇంకా పోతున్నాము. ఎప్పుడు పోతారంటే వాళ్ళు ఈ విధంగా అడ్డుకుంటే మీరు తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారా? లే, మేమేం అడ్డుకున్నాం, సర్వేనే చేస్తున్నాం. ఏం సర్వే చేస్తున్నాం? మీరు డ్రామా ఇక్కడ వాళ్ళు అడ్డుకుంటారు, మీరు ఇక్కడే నిలబడి పబ్లిక్ వాళ్ళకి ఎంటర్ కూడా వాళ్ళు జాగాలో ఎంటర్ కాకుండా సర్వే ఏం చేస్తారు మీరు? ఒకసారి మాట్లాడారు, వాళ్ళు ఏమన్నా చెప్తే కాదండి, మీరు వచ్చిన డ్యూటీ మీరు చేయాలి. పోలీసులకు మీరు రక్షణ అడిగారా? మిమ్మల్ని అడ్డుకుంటుంటే పోలీసు వాళ్ళు హెల్ప్ అడిగారా? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు, ఆర్డీఓ గారు ఇచ్చారు. కాదండి, మిమ్మల్ని అడ్డుకుంటున్నారు, మీ డ్యూటీస్. అప్పుడు ఎందుకు ఇక్కడ నిల్చుకున్నారు? పోవచ్చు కదా, 1 అవర్కి ఇక్కడ ఎందుకు నిల్చుకున్నారు? ఏమండి, ఎందుకు 1 అవర్కి ఇక్కడే ఉన్నారు? మీ డ్యూటీ మీరు ఎందుకు చేయట్లేదు? ఏమండి, మీ డ్యూటీ మీరు ఎందుకు చేయట్లేదు? డ్యూటీకి చేస్తున్నాం సార్. రోడ్లో నిల్చుకోవడం, పబ్లిక్ రోడ్లో నిల్చుకోవడం మీ డ్యూటీనా? అది మనం చూడొచ్చు. వాళ్ళ యొక్క తీరుని అర్థం పడుతూ ఉంది. కనీసం డ్యూటీస్ చేయట్లేదు. రెవెన్యూ అధికారులు ఇప్పటికి కూడా వైసీపీ నేతలు కొమ్ము కాస్తున్నారు, వాళ్ళ అడుగులకు మడుగులొస్తున్నారు. గతంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, మొత్తం మనం కళ్ళకు కట్టినట్టు నడి రోడ్లో జరుగుతున్నటువంటి విషయాలు మనం చూడొచ్చు. మన వీడియో జర్నలిస్ట్ నటరాజ్ చూపిస్తున్నారు. పూర్తిగా డ్రామా నడుస్తూ ఉంది. పెద్దిరెడ్డి లాంటి నేతకు సంబంధించినటువంటి విషయంలో
గతంలో అనేక అంశాలు ఉన్నాయి. ఎంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. అయితే అందుకు భిన్నంగా స్వయంగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయినా కూడా సరే ఇక్కడ సర్వే జరగడం లేదు. గతంలో ఎన్నోసార్లు సర్వే అని చెప్పి మీడియా అక్కడికి వచ్చింది, సర్వే చేయకుండానే కనీసం ఆఫీస్ నుంచి బయటకు రాకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక్కడ సర్వే చేయడానికి ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించారు. ఆ ప్రత్యేకమైనటువంటి అధికారికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం పోలీసు అధికారులు ఎంతమంది వచ్చినారో చూడొచ్చు. ఏమండి, ఎంతమంది మెన్ వచ్చారండి? మొత్తం చెప్తాను, మళ్ళీ చెప్తాను. కాదండి, ఇంత పెద్ద ఇష్యూలో నలుగురు వస్తే ఎంతవరకు కరెక్ట్? వచ్చారు ఓకే. కాదండి, ఎందుకు మీరు కొల్లుడైపోయారా ఏంటి? ఉండండి కొద్దిసేపు. మనం చూస్తున్నాం అక్కడ రెవెన్యూ అధికారులు ఏం మాట్లాడారో చూసాం, ఇక్కడ పోలీస్ అధికారులు ఏం మాట్లాడారో చూసాం. ఇంతకంటే మనకి ఇంకొక సాక్ష్యం అవసరం లేదు. ఎలా జరుగుతోంది సర్వే? పెద్దిరెడ్డికి సంబంధించి 14 5 సర్వే నెంబర్లలో జరిగేటువంటి సర్వే వ్యవహారం ఒక డ్రామా లాగా నడుస్తోంది. భూ ఆక్రమణ జరిగిందనేటువంటి ఆరోపణలు సర్వత్రా ఉంది. చాలా ప్రైమ్ ల్యాండ్ ఇది. మనం ఆ ల్యాండ్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాం. అసలు ఏ ల్యాండ్కి సంబంధించి ఈ యొక్క సర్వే జరుగుతూ ఉంది, అసలు ఏం జరుగుతూ ఉంది అనేది మనం చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం చూడొచ్చు ఇక్కడ పెద్దిరెడ్డికి సంబంధించి ఇల్లు. గతంలో అయితే ఈ రోడ్డు పైన కూడా ఎవరిని పంపించకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఆపినప్పుడు టోటల్గా మనం ఎంత దూరం నడిచి వెళ్తున్నాం చూడొచ్చు. వాళ్ళ ల్యాండ్ ఎక్కడుంది, మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడుందంటే చాలా దూరంలోనే అడ్డుకున్నారు. చాలా దూరంలో సర్వేయర్ని అలాగే ఈ యొక్క ఎండోమెంట్ స్టాఫ్ని అడ్డుకుంటుంటే మనం ఆ ల్యాండ్ని చూపించడానికి ఎంత దూరం నడిచిపోవాల్సి వస్తుందో మనం చూడొచ్చు. అంత దూరంలో అడ్డుకుంటున్నా కూడా వాళ్ళు నవ్వుతున్నారు తప్ప, పోలీసులు చూతూ మంత్రంగా నలుగురు వచ్చారు తప్ప అక్కడ వాళ్ళు ముందడుగు వచ్చి సర్వే చేయడానికి, సర్వే రాళ్ళు ఎక్కడుంది, ఏ సర్వే ఎక్కడుంది, దాన్ని ఎంత కొలత ఉంది, ఏ సర్వేలో ఏ నిర్మాణం జరిగింది, ఎవరి డాక్యుమెంట్ ఏంటి, ఇదే ఒక సామాన్యుడికి సంబంధించిన దాంట్లో ఎలా జరిగేది అనేది వేరు కథ. కనీసం వైసీపీ గవర్నమెంట్లో గతంలో ఎలా జరిగింది అనేది కూడా అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు చాలామంది భూములకు సంబంధించి ఇళ్ళనికి సంబంధించి కావచ్చు కూల్చివేతలు కూడా జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న తీరు మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క ఆరోపణలు ఉండేటువంటి ల్యాండ్ దగ్గరికి ఇంత సోపు తర్వాత చేరుకున్న పరిస్థితి. అక్కడెక్కడో మనం చూడొచ్చు. అక్కడ వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు ఒకసారి చూడొచ్చు. చాలా దూరంలో ఉన్నారు. మనం వచ్చిన తర్వాత మిగతా మీడియా కూడా వచ్చే పరిస్థితి ఉంది. మనం వాళ్ళని అడిగిన తర్వాత కదిలే పరిస్థితి చూడొచ్చు. ఇది పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ల్యాండ్ పూర్తిగా కంచె వేసేశారు. ఆయన ఇల్లు కూడా ఆ పక్క ఉంది. ఈ మధ్యలో ప్రభుత్వ ధనంతో మున్సిపల్ నిధులతో ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగింది. సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగినటువంటి దీంట్లో కూడా పెద్ద గేటు వేసి మూసివేసినటువంటి పరిస్థితి. దాంతో జనసేన నేతలు ఈ గేటుని తెరిపించాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇదే ఆ గేటు. ఈ గేటుని జనసేన నేతలు పోరాడితే, అధికారులు ప్రశ్నిస్తే అప్పుడు ఈ గేట్ను తెరిచారు పబ్లిక్ వెళ్ళడానికి. ఈ రోడ్లో మనం చూడొచ్చు పెద్దిరెడ్డి ఇల్లు అక్కడే ఉండేది. మొత్తం ఈ పక్క చూడొచ్చు కంచె వేసినటువంటి ఈ ల్యాండ్. ఇది ఆరోపణలు. అలాగే ఈ పక్క కంచె వేసినటువంటి ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ ఇది ప్రధానంగా ఆరోపణ. ఈ ఆరోపణ ఉన్నప్పుడు ఈ ల్యాండ్ దగ్గరికి కూడా కనీసం రాకుండా అటు దేవాదాయ శాఖ కావచ్చు, రెవెన్యూ సర్వేయర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఒక్కరంటే ఒక్కరు మనం ఉన్నాం తప్ప ఈ ల్యాండ్లో ఏదైతే ఆక్రమణ జరిగిందనేటువంటి ఆరోపణలు ఉందో, ఏది సర్వే చేయాలో ఇక్కడ ఒక్క మనిషి లేదు, ఒక్క ప్రభుత్వ అధికారి లేదు. ఇది పూర్తిగా ఒక డ్రామా లాగా నడుస్తుంది తప్ప అసలు ఏం జరగాలి, ఎలా జరగాలి, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఉండాల్సిన సిబ్బంది ఎవరు, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి చేయాల్సినటువంటి మెథడ్ ఏంటి, ఏదీ లేదు. పూర్తిగా డ్రామా చేసేటువంటి పరిస్థితి. మొత్తం అధికారుల తీరు పూర్తిగా విమర్శలకు దారితీస్తోంది. పోలీస్ కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అందరూ కూడా విమర్శలకు దారితీస్తుంది. మొత్తంగా ఇప్పటికైనా కూడా సరే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.